తమిళనాడు రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది? తప్పకుండా నిజంగా తమిళనాడు రాజకీయాల్లో హాట్ గా ఈ మన ఎన్నికలు అయితే జరిగినాయి. సో గతంలో మనం ఈ గతంలో రాజకీయాల్లో చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా చాలా పెరిగింది. మరి ఈసారి మాత్రం మరి మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ మాత్రం తప్పకుండా టీవీకే విజయ్ మాత్రం తప్పకుండా 90 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. సీఎం తానే అవుతారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం జరిగింది. కొన్ని ఎగ్జిట్ పోల్ మాత్రం డిఎంకే పార్టీ స్టాలిన్ అవుతాడు మళ్ళీ సీఎం అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు. కొంత ఇక్కడ అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని కూడా మళ్ళీ వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు సీట్లు ఎక్కువనే ఉన్నాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు సీఎం అవుతారని చెప్పేసి చాలా ఒక తమిళనాడు రాజకీయాల్లో సెన్సేషన్ టాపిక్ గా మారింది. చాలా మంది రాజకీయాల్లో కూడా నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనే ఒక ట్యాగ్ లైన్ కూడా డిసైడ్ చేసేసి చెప్తున్నారు. సో రకరకాలుగా ఎవరైతే ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు ఉన్నాయో సో కొంతమంది విజయ్ పక్కన కొంతమంది ఉన్నారు, కొంతమంది డిఎంకే పార్టీ పక్కన ఉన్నారు, కొంతమంది అన్నా డిఎంకే బీజేపీ కూటమికి సంబంధించిన పార్టీలు పొత్తు పెట్టుకొని అలా ఉన్నారు. సో ఇలా మరి చూస్తున్నట్లయితే నిజంగా అయితే చాలా మంది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త కోణాన్ని సృష్టించబోతుంది టీవీకే పార్టీ విజయ్ ఫ్యాన్స్ అని చాలా మంది ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఎన్నికలు జరిగిన 2-3 రోజుల్లో విజయ్ కి ఒక 10 స్థానాలను 2-3 అంకెల స్థానానికి ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం మారబోతుందని చెప్తున్నారు. తప్పకుండా నిజంగా మరి గతంలో 2016 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం మారే అవకాశాలు 2 సార్లు గెలిచింది. ప్రతిసారి చూసుకుంటే ప్రభుత్వం మారుతూ వస్తుంది. ప్రజలు మాత్రం తప్పకుండా ఒక మంచి మెచ్యూరిటీ తోటి కొత్త పార్టీలకు అవకాశం ఇవ్వాలి, కొత్త నాయకులకు ఇవ్వాలని చెప్పేసి అలాంటి ఒక ప్రయత్నంలో విజయం తోటి ముందుకు అంటే వాళ్ళ యొక్క ప్రయత్నము సో కొత్త నాయకులకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఓటింగ్ ని చాలా మంది పెంచారు ఈసారి. సో 90% 80 నుంచి 90% అయితే ఓటింగ్ జరిగింది. సో ఏదైనప్పటికీ విజయ్ గారు తప్పకుండా సీఎం అవుతారు అని చెప్పేసి చాలా మంది అక్కడ ఫ్యాన్స్ గాని, అక్కడ యువకులు గాని, అక్కడ నాయకులు గాని, సో కొంతమంది ప్రధాన ప్రజలు గాని చాలా మంది అయితే నమ్మకాన్ని ఇచ్చారు. సో ఇక్కడ సీఎం అన్నా డిఎంకే తోటి కూడా వీళ్ళిద్దరు టీవీకే పార్టీ విజయ్ అండ్ అన్నా డిఎంకే వీళ్ళు కూటమి ఇద్దరు కలిసి కూడా వస్తే డిప్యూటీ సీఎం అయినా రావచ్చు మేబీ ఒకలా. సో ఎవరు ఉండబోతారు కానీ తప్పకుండా డిఎంకే పార్టీ కూడా బలంగా రావాలని అనిపిస్తున్నాయి. ఇవన్నీ వెళ్ళాలంటే మీరు అన్నట్టు మే 4 తర్వాత మా రిజల్ట్ అయితే రాబోతాయి కాబట్టి సో తప్పకుండా అయితే ఎక్కువ విజయ్కి అయితే ఒక మెయిన్ పాయింట్ క్లియర్ మెయిన్ గా ఉండబోతుంది. సో ఈ ఎన్నికల్లో ప్రజలు కూడా తప్పకుండా మీరు అన్నట్టు ఆయనకు కూడా అంత రేంజ్ ఉన్నటువంటి హీరో. సో ఇక్కడ విమర్శలు అవన్నీ తట్టుకొని కూడా వచ్చారు కాబట్టి సో ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా విజయ్ గారు అదే కంటిన్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ సారి చాలా ఓడిపోయారు, మళ్ళీ బలంగా నిలబడ్డారు. సో అదే రిజల్ట్ ని మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి తన బాధ్యత నిర్వహిస్తున్నారు. విజయ్ కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకోటి ఆయన కమిట్మెంట్ డిసిషన్ కూడా ఆ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది చనిపోతే కూడా చాలా మందికి 20 లక్షల ఎక్స్క్యూజ్ ప్రకటించి సో వాళ్ళందరి పక్కన నిలబడ్డాడు. సో అలా అవన్నీ బలంగా నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ముందుకెళ్తున్నాడు. సో మీరు అన్నట్లు కూడా ఖచ్చితంగా ఏదైనా ఎలాంటి విమర్శలు పడ్డా ఎలాంటి ఆటపాటలు వచ్చినా తట్టుకొని టీవీకే పార్టీని ముందుకు తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా సో ఇప్పటికైతే ఫస్ట్ సారే అంచనాలు భారీ అంచనాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మనం కూడా అలాంటి ఒక మంచి నాయకుడు రావాలని కోరుకుందాం. తప్పకుండా సో విజయ్ లాంటి ఒక మంచి రాజకీయ నాయకుడు వస్తే దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో ఒక మార్పు అనేది మనం చూడొచ్చు. సో అలాంటి వారికి మంచి ఒక విజన్ నాయకుడు వస్తే ప్రజలకు బాగుంటుంది. ఇటు కొత్త పార్టీలు కూడా సో ప్రత్యర్థులు కూడా పోటాపోటీతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మనం కూడా ఒక మంచి నాయకుడు మనం సీఎం కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.